మీడియం సైజు గ్రీన్ డ్రెస్ చూపించాను కదా, మగ్గం వర్క్ అంబ్రెల్లా ఫ్లేర్ ఉన్న డ్రెస్ ఈ రోజు ఎవరికి రాబోతుందో తెలియదు. మా చిట్టి గివ్ అవే విన్నర్ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంది అనమాట. చిట్టిలేసి మీకు గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ మాకు చిట్టినే ఉందన్నమాట చిన్న వాళ్ళలో. సో చిట్టితో చూపిస్తున్నాను, బాగా మొక్కుకుందిరా. ఓకేనా? గివ్ అవే కాన్సెప్ట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే మన పేజ్ని ఫాలో అవ్వరో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని కొత్తగా మన పేజ్కి పరిచయం చేయండి. మేము జనరల్గా ఏదైనా ప్రమోషన్ చేసినా, సెలబ్రిటీకి ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, మన పేజ్ నచ్చితే వాళ్ళే ఆటోమేటిక్గా ఫాలో అవ్వడం, ఇంకా నలుగురికి ఎక్కువగా తెలియడం జరుగుతుంది. మీ ద్వారానే మన పేజ్ నలుగురికి ఎందుకు తెలియకూడదు? మీకు ఒక డ్రెస్ వస్తుంది అండ్ మీరే మా సెలబ్రిటీ అవుతారు. సో మీరు ఎవరైతే ట్యాగ్ చేస్తారో వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు కదా, నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ గివ్ అవేని యూస్ చేసుకోవచ్చు. మన పేజ్లో ఇంకా ఉంటూనే ఉంటాయి. మీరే మా సెలబ్రిటీస్. రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్యాగ్ చేయకండి. ఎందుకు అంటే నా రిలేషన్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అవుతారు. మిగతా కొత్త వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని మన పేజ్కి పరిచయం చేయండి. అది మీకు కూడా నెక్స్ట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు గివ్ అవే విన్నర్ ఎవరో చూసేద్దాం. కాబట్టి కలుసుకోవాలి. వావ్, TZOO_123 అండ్ కంగ్రాచులేషన్స్ తేజో. 1 2 3 చెప్పు. కంగ్రాచులేషన్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మా పేర్లు ఎందుకు రాయలేదు అంటే, మీరు ట్యాగ్ చేసిన ఫ్రెండ్స్ చూసుకోలేదో, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళలేదు తెలీదు, వాళ్ళు మన పేజ్ని ఫాలో బ్యాక్ చేయలేదు. సో అందుకని వాళ్ళు వ్యాలిడ్ అవ్వలేదన్నమాట. ఎవరైతే ట్యాగ్ చేస్తారో ఆ ముగ్గురు మన పేజ్ని ఫాలో అయ్యి ఉండాలి. నెక్స్ట్ గివ్ అవేస్కి రెడీగా ఉండండి.